ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరూ గుర్తుండి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్ళు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా, ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు స్వంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారని. ప్రభుత్వం మరియు అప్పటి ముఖ్యమంత్రిగా శ్రీ కె చంద్రశేఖరరావు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా శ్రీ టి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణించలేదు. అట్లాగే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు మరియు వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన 3 బ్యారేజీలను రక్షించడానికి నిజాయితీ మరియు మనస్సాక్షి లేని మనసు కలిగిన మనిషిగా ఉన్నారు. అట్లాగే వారు ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా కూడా చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం మరియు నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం మరియు సూచనలు అక్రమాలకు కారణం మరియు ఫలితం మరియు ఈ 3 బ్యారేజీలకి ఇబ్బంది. అంటే వారు చేసినటువంటి ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, అప్పటి ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం, వారి సూచనలు, ఇవన్నీ కారణం ఈ 3 బ్యారేజీలకి ఈరోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి 2/6/2014 1/3/2016 వరకు ఈ 3 బ్యారేజీల నిర్మాణ పరిపాలన అనుమతులు మంజూరు